శ్రీ గురుభ్యో నమ. తర్వాత భాష్యంతో దర్శనాదర్శన వృత్యోహో తత్వాప్రబోధలక్షణస్య స్వాపస్య తుల్యత్వాత్ సుషుప్తిగ్రహణార్థం యత్ర సుప్త ఇత్యాది విశేషణం. ఇప్పుడు ఇంతవరకు మనం ఏం చెప్పాం అని అంటే ఆనందగిరియాచార్యులు దీనికి సవరణ చేసి సమన్వయం చేస్తున్నారు. చూడండి, పాదద్వయం ఏవం వ్యాఖ్యాయ తృతీయ పాదం వ్యాఖ్యాస్యన్ వ్యాఖ్యాయమానశ్రుతౌ నకంచన ఇత్యాది విశేషణస్య తాత్పర్యమాహ. అది కావాల్సిన మాట. అంటే ఇంతకు ముందు జాగృతి పాదం ఒకటి, రెండోది స్వప్న పాదం రెండోది, రెండు పాదాలను వ్యాఖ్యానం చేశాము. ఇక మూడో పాదం వ్యాఖ్యానం చెయ్యాలి. తృతీయ పాదం వ్యాఖ్యాస్యన్. తృతీయ పాదం ఏది? సుషుప్త పాదం. దాని యొక్క వ్యాఖ్య చేసేటప్పుడు దానిలో నకంచన కామం కామయతే, నకంచన స్వప్నం పశ్యతి అనేటువంటి రెండు మాటలు ఉన్నాయి. యత్ర సుప్తః నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అని మూలంలో ఉంది. ఈ మాటలకి సార్థక్యం ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి అనేది రాస్తున్నారు. నకంచనేత్యాది విశేషణస్య తాత్పర్యమాహ. దాని తాత్పర్యం రాయడం కోసం భాష్యకారులు ఈ పంక్తి రాస్తున్నారు. దర్శనాదర్శన వృత్యోహో తత్వ అప్రబోధ లక్షణస్య స్వాపస్య తుల్యత్వాత్ అన్నమాట. దానికి అర్థం చూసుకోండి. దర్శనాదర్శన వృత్యోహో అంటే దర్శనము అనేది దర్శన వృత్తి. దర్శనం అంటే స్థూల పదార్థముల యొక్క జ్ఞానం, అది గలది జాగ్రత్త స్థానం. అది దర్శన వృత్తి అనే మాట పిలుస్తారు, జాగ్రత్త స్థానం. అదర్శన వృత్తి అంటే స్థూల విషయ దర్శనం లేకుండా అదర్శనం మాత్రం అంటే కేవలం వాసన మాత్రంగా ఉండేటువంటిది అదర్శన వృత్తి అనేది స్వప్నం. దర్శన అదర్శన వృత్యోహో అనే దానికి దర్శన వృత్తి అదర్శన వృత్తి రెండు మాటలు. దర్శన వృత్తి అంటే బయటనున్న పదార్థాలన్నిటినీ తెలుసుకునే జాగ్రత్త దశ అని అర్థం. అదర్శన వృత్తి అంటే బయటనున్న పదార్థాలు తెలుసుకోకుండా కేవలం వాసనామయమైన ప్రజ్ఞ కలిగిన స్వప్న దశ అంటే జాగ్రత్త స్వప్నయోహో అని అర్థం. రెండింటికి కలిపి దర్శనాదర్శన వృత్యోహో అనే దానికి జాగ్రత్త స్వప్నయోహో అని అర్థం. ఇవి రెండూ కూడా సుషుప్తపదేవ స్వాపస్య తత్వాగ్రహణస్య తుల్యత్వాత్. ఈ రెండిటిలోనూ కూడా తత్వము తెలియకపోవడము అనేటువంటిది రెండూ సమానమే కనుక యత్ర సుప్త అనే మాట చేత కేవలం సుషుప్తం మాత్రమే కాకుండా జాగ్రత్త స్వప్నాలు కూడా తీసుకోవలసిన అవసరం వస్తుంది. తత్వం తెలియకపోవడం కదా ప్రధానం. అలా కనుక అయితే తత్వ అప్రతిబోధము స్వాపం. ఆ స్వాపం అంటే తత్వం తెలియకపోవడం, అది స్థానత్రయంలోనూ సమానంగానే ఉంది. కనుక జాగ్రత్తని స్వప్నాన్ని విడగొట్టి కేవలం సుషుప్తానికి మాత్రమే చెప్పే లక్షణం చెప్పాలి. అంచేత దానికోసమని ఈ రెండు విశేషణాలు వేశారు. నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి అని రెండు విశేషణాలు వేస్తే ఇది సుషుప్తానికి మాత్రమే సరిపోతుంది, జాగ్రత్త స్వప్నాల యందు అతివ్యాప్తి రాదు అనే ఉద్దేశంతో వాటిని తప్పించడం కోసమే ఈ విశేషణం వేశారు అనేది భాష్యకార వ్యాఖ్యానం. మళ్ళీ పడి చూడండి, దర్శనాదర్శన వృత్యోహో అంటే జాగ్రత్త స్వప్నముల యందు తత్వాప్రబోధ లక్షణస్య స్వాపస్య తుల్యత్వాత్. ఇది సుషుప్తిలో అనే మాటే కాదు, జాగ్రత్త యందు స్వప్నమందు కూడా తత్వ అప్రబోధము, తత్వం తెలియకపోవడం అనేటువంటి నిద్ర. మనం అందరం ఇప్పుడు తెలివిగా ఉన్నాం, నిద్రలోనే ఉన్నాం. ఎందువల్ల మనకి తత్వం తెలియలేదు. స్వాపం అంటే ఏమిటి? నిద్ర, విషయం తెలియకపోవడం. మనకి ఇప్పుడు జాగ్రత్త దశలో కూడా తత్వం తెలియలేదు కదా. ఏమంటే తత్వం తెలియకపోవడము అనేటువంటిది అదే స్వాపం జాగ్రత్త దశలోనూ ఉంది, స్వప్న దశలోనూ కూడా ఉంది. స్వాపస్య తుల్యత్వాత్ అంచేత సుషుప్తి గ్రహణం కోసం యత్ర సుప్త ఇత్యాది విశేషణం అని యత్ర సుప్త అనేటువంటి మాటతోటి విశేషణం చేసి చెప్తున్నారు అన్నమాట. అక్కడ వ్యాఖ్యానం చూస్తే అథవేతి అది ఇంకో మాట ఉంది కదా. అథవా త్రిష్వపి స్థానేషు తత్వాప్రబోధ లక్షణ స్వాప అవిశిష్ట ఇది పూర్వాభ్యాం సుషుప్తం విభజతే. అదే మాట రాస్తున్నారు. అంటే మూడు కాలముల యందు, ఆ మూడు స్థానముల యందు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్త స్థానముల మూడిటి యందు కూడా తత్వ అప్రతిబోధము అంటే తత్వం తెలియకుండుట అనేటువంటి సమరూపంగా కలిగిన స్వాపము అవిశిష్ట అంటే సమానమే. మూడు దశల్లోనూ కూడా తత్వం తెలియకపోవడం సమానంగానే ఉంది కదా. కాబట్టి పూర్వాభ్యాం అంటే జాగ్రత్త స్వప్నముల కంటే సుషుప్తం విభజతే, ఆ రెండిటికంటే ఇది వేరు అని విడకొడుతున్నారు. దానికి యత్ర సుప్త అనేటువంటి వాక్యం అర్థం. యత్ర అనే దానికి యస్మిన్ స్థానే అంటే కాలే,
అంటే ఏ సుషుప్తి కాలంలో సుప్త నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి. సుషుప్త కాలంలో అన్యథాగ్రహణ లక్షణమైనటువంటి స్వప్న దర్శనం కానీ కామం కానీ ఏమీ ఉండదు, కోరికలు కానీ ఉండవు. స్వప్న దశలోనూ కోరికలు ఉండొచ్చు, జాగ్రత్త దశలోనూ కోరికలు ఉంటాయి, ఏదైనా చూస్తాడు. కానీ సుషుప్త కాలంలో వాడు ఏమీ చూడడు, ఏమీ కోరడు, ఏ రకమైన కోరిక ఉండదు, ఏ రకమైనటువంటి స్వప్నాల్ని చూడడు. నా కంచన కామం కామయ్యతే అనేది జాగ్రత్త లక్షణం. జాగ్రత్త దశలో కోరికలు ఉంటాయి, స్వప్న దశలో స్వప్నం పశ్యతి అని ఉంది. సుషుప్త కాలంలో ఆ రెండూ లేవు, కోరికలు ఉండవు, స్వప్నాన్ని చూడవు. అంచేత ఆ రెండింటిని తప్పించి సుషుప్త స్థానాన్ని మాత్రం చెప్పినట్టుగా అయిందనమాట. ఈ సుషుప్తాన్ని చెప్పడం కోసమే జాగ్రత్త స్వప్నముల నుండి విడతీసి సుషుప్తాన్ని చెప్పడం కోసమే ఈ విశేషణ ద్వయం వేశారు అని రాశారు. పంక్తి సరిపోయిందా? అథవా త్రిష్వపి స్థానేషు అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తుల 3 స్థానముల యందు కూడా తత్వ అప్రతిబోధ లక్షణ స్వాప అవిశిష్ట, తత్వం తెలియకపోవడం అనేటువంటి నిద్ర 3 దశల్లోనూ సమానమే కదా అన్నప్పుడు జాగ్రత్త స్వప్నముల కంటే వేరుగా సుషుప్తాన్ని విడతీసి చూపించాలి. దానికోసం ఈ వాక్యం వచ్చింది. వాక్యానికి అర్థం ఏంటి అంటే ఎత్ర అనే పదం మూలంలో ఉన్న మతం, దానికి ఎస్మిన్ స్థానే కాలేవా అని 2, ఏ స్థానమందు లేదా ఏ సమయంలో సుప్తుడైన వాడు అంటే బాగా నిద్రించిన వాడు నా కంచన కామం కామయతే నా కంచన స్వప్నం పశ్యతి అని రాశారు. దాని అర్థం ఏమిటి అంటే నహి సుషుప్తే పూర్వయోరివ గ్రహణ లక్షణం స్వప్న దర్శనం కామోవా కశ్చన విద్యతే. నిద్రపోయే సమయంలో స్వప్నంలో ఉన్నట్టుగా స్వప్న దర్శనం కానీ జాగ్రత్త దశలో ఉన్నట్టుగా కోరికలు కానీ సుషుప్త కాలంలో ఎవరికీ ఉండవు కదా. తదేతత్ సుషుప్తం స్థానమస్య ఇది సుషుప్త స్థాన. ఇది 3వ దశ, సుషుప్త స్థాన. ఈ వాక్యానికి ముందు సుషుప్తం అంటే ఏమిటో రాశారు. న్యాయంగా 2 దశలు చెప్పిన తర్వాత మొదట్లో జాగరిత స్థాన, తర్వాత స్వప్న స్థాన చెప్పారు. వెంటనే సుషుప్త స్థాన అని చెప్పి ఊరుకోవాలి. అలా కాకుండా దీని మధ్యలో ఎత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్ సుషుప్తం అని సుషుప్తం యొక్క స్వరూపం చెప్పారు. ఇది ఎందుకు చెప్పారు అంటే జాగ్రత్త స్వప్నముల కంటే విడతీసి చూపించడం కోసం ఈ వాక్యం చెప్పారు. దాని తర్వాత ఇలాంటి సుషుప్త స్థానే అంటే సుషుప్త స్థానే సప్తమ్యంతం తప్పు, జాగ్రత్త స్థాన స్వప్న స్థాన అనే పదాలు ప్రథమాంతంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా సుషుప్త స్థాన ఏకీభూత ఇవన్నీ ప్రథమాంతాలే, సుషుప్త స్థానే అని అర్థం కాదు. ఏమంటే సుషుప్త స్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద అని సుషుప్త కాలంలో ఉండేటువంటి ఆ సుషుప్తవస్థ అభిమాని జీవుడి యొక్క స్వరూపం ఇక్కడ చూపిస్తున్నారు. వాటికి అర్థం ఏమిటి చూద్దాం. సుషుప్తం స్థానమస్యేతి సుషుప్త స్థాన స్థానద్వయ ప్రవిభక్తం మనస్పందితం ద్వైత జాతం తథారూప అపరిత్యాగేన అవివేకాపన్నం నైష తమో నైష తమో గ్రస్తమివ అహహ సప్రపంచం ఏకీభూతమిత్యుచ్యతే. దానికి ఏకీభూతం అనే మాట, ఏకీభూత అనే పదం ఉంది మూలంలో, దానికి అర్థం రాస్తూ ఏకీభూత అనే మాటకి అర్థం ఏమిటి అనే దానికి వివరంగా రాశారు ఈయన. ఏమిటది అని అంటే స్థానద్వయ ప్రవిభక్తం అంటే జాగ్రత్త స్థానము స్వప్న స్థానము రెండిటికంటే విలక్షణమైన దానికంటే విలుగా ఉన్న మనస్పందితం ద్వైత జాతం ఈ మనస్సు యొక్క పరిణామం చేత వచ్చేటువంటి ద్వైత ప్రపంచం అంతా కూడా కార్యప్రపంచం అంతా కూడా ఎక్కడ కూడా ఉంటుంది, కారణాత్మన ఉంటుంది, కేవలం కారణాత్మకంగానే ఉంటుంది, అంతేకాని పూర్తిగా ఏది ఉండదు. ద్వైత స్థూలము కానీ సూక్ష్మం కానీ అదంతా కూడా కేవలం మనస్పంద మాత్రంగానే ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మ కంటే ప్రవిభక్తమైనప్పటికీ కూడా మనస్పంద మాత్రం స్పందన మనస్పందితం ద్వైత జాతం తథారూప అపరిత్యాగేన అవివేకాపన్నం అటువంటి రూపాన్ని వదలకుండా కేవలం అవివేకంతో కారణంగానే మారిపోతుంది. అంటే సర్వము తనంతటూ కూడా
అదే పూర్తిగా దాన్ని ఎత్తి విడిచిపెట్టకుండా ఆత్మ కంటే విభక్తమైనటువంటి తన రూపాలన్నిటినీ విడిచిపెట్టకుండా అవ్యాకృతమైనటువంటి కారణభావాన్ని పొందుతుంది. కేవలం కారణంగానే ఉండిపోతుంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే నైష తమోగ్రస్తమివ అహహాన్. పగలు దట్టమైన చీకటి కమ్మేసింది, పగలు రాత్రిలాగా ఉంది. రాత్రి పగల రాత్రి అంటే పగలే, కానీ రాత్రిలాగా దట్టమైన చీకటి కమ్మేస్తే ఇది రాత్రేమో అనే భ్రాంతి ఉంది. అలాగా ఆ అవివేకంతో పూర్తిగా ఆ చీకటితో నిండిపోయినటువంటి పగల్లాగా ప్రపంచం అంతా కూడా ఈ కారణావస్థలో చేరిపోతుంది కనుక అది ఏకీభూతం అని. ప్రపంచంలో వైవిధ్యాల ద్వైవిత ప్రపంచం అంతా ఉంది. అదంతా కారణంలో లయం చెందిపోయి కారణంగానే ఉండిపోతే కారణమంతా ఏకంగా ఉంటుంది. కాబట్టి ఆ సుషుప్త కాలంలో అంతా ఏకీభూతము అంటే అంతా ముద్దుగా ఒకటే అయిపోయింది, కారణభావాన్ని పొందింది. ఆ అవస్థలో ఆత్మీకీభూతమైనటువంటి విశేషణం కలుగుతుంది. దానివల్లనే ఆనందమయ ప్రజ్ఞాన ఘన అంటే అక్కడ ఆత్మ ఒకటే ఉంది. సుషుప్త కాలంలో మనస్సు పనిచేయలేదు, ఇంద్రియాలు పనిచేయలేదు, వాటి యొక్క విషయాలు ఏమీ లేవు. అవన్నీ కూడా కారణంలో లయం చెందిపోయినట్టు అయిపోయింది. అప్పుడు కారణమాత్రంగానే ఉండేటువంటి ఏకీభూతుడై ప్రజ్ఞాన ఘన ఏవ ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ అనేటువంటి మాట రాశారు. అంటే సుషుప్త కాలంలో కార్యప్రపంచం అంతా కూడా కారణాత్మకంగా మిగిలిపోతుంది కనుక ప్రజ్ఞానములన్నీ కూడా ఏకమూర్తిత్వాన్ని పొందాయి, విడివిడిగా లేదు. పూర్తిగా లేవా అంటే ఏక ఇవ అన్నమాట. ఆనందభుక దానిలాగా తయారవుతుంది. సుషుప్తి అవస్థలో కారణాత్మకత్వం ఉంది కనుక జాగ్రత్త స్వప్న ప్రజ్ఞానములు అంటే జాగ్రత్త దశలో వచ్చిన జ్ఞానములు, స్వప్న దశలో వచ్చిన జ్ఞానములు కూడా అన్నీ కూడా సుషుప్తి అవస్థలో దానిలోనే ఏకంగా చేరిపోయాయి కనుక ప్రజ్ఞాన శబ్ద వాచ్యత్వం వచ్చింది. ఈ అవస్థకే సేయం అవస్థ అవివేక రూపత్వాత్ ప్రజ్ఞానఘన ఉచ్యతే. ఈ అవస్థకి ప్రజ్ఞానఘన అనేటువంటి అవస్థ అని పేరు పెట్టారు అంటే. ఎలాగా దాని ఉదాహరణ రాశారు. యథా రాత్రౌ నైషేన తమసా అవిభజ్యమానం సర్వం ఘనమివ తద్వత్ ప్రజ్ఞాన ఘన ఏవ. అంటే రాత్రి వేళ చీకటి గట్టిగా ఉంది, అన్ని వస్తువులు కూడా చీకటిలోనే కనిపిస్తాయి. అక్కడ చీకటి ఒకటే కనిపిస్తుంది కానీ ఏ వస్తువులు కనపడవు. అక్కడ కేవలం చీకటి మాత్రమే ఉంది, అంతా చీకటిమయం అంటాం మనం తెలుగులో. అలాగే అలాగే అక్కడ కేవలం ఘనంలాగా నైషం అవిద్యాఘనం తమోఘనం అని అక్కడ. అలాగే ఇక్కడ ప్రజ్ఞానఘనం తద్వత్ ప్రజ్ఞానఘన ఏవ శబ్దాత్ న జాత్యంతరం ప్రజ్ఞాన వ్యతిరేకేన అస్తి ఇత్యర్థ. ప్రజ్ఞానఘన ఏవ అనే పదం ఏవ శబ్దం ఒకటి వాడారు. అంటే ఈ ప్రజ్ఞానఘనము అనేటువంటిది ఒక కొత్త మాట ఏం కాదు. ఈ ప్రాజ్ఞుడు అనే పేరుతో పిలువబడుతున్నాడు ఈయన. సుషుప్త్యవస్థ అభిమాని జీవుడు. వాడు ప్రాజ్ఞుడు అంటే వాడు ఆనంద వికారము అనే అన్నాడు, కానీ ఆనందమయత్వ విశేషణం చేతనే స్వరూపం చెప్పబడింది కదా. ఇంకేమిటిది అని అంటే ఆనందమయ అనే దానికి అర్థం చెప్పి ఆనందమయ అంటే ఆనంద ప్రాయ నత్వానంద ఏవ అనాత్యంతికత్వాత్. మనస్సు యొక్క విషయాకారంగా మారింది కనుక స్పందన, ఆయాసము, దుఃఖము ఇలాంటివి ఏవీ లేకపోవడం వల్ల వీడిని ఆనందమయుడు అంటున్నారు. సుషుప్త కాలంలో ఆ మనస్సు ఏమీ పనిచేయదు, మనస్సుకి ఏ రకమైన శ్రమ ఉండదు, దానిలో ఏ దుఃఖాలు ఉండవు, కాబట్టి వీడిని ఆనందమయుడు అంటున్నారు. ఈ ఆనందమయుడు లాంటివాడు ఆనంద ప్రాయ ఇంచుమించులో ఆనందంగా ఉంటుంది, అంతేగాని ఆనందమే కాదు. ఎందువలన ఇది ఆత్యంతిక ఆనందం కాదు, మళ్ళీ వచ్చేస్తుంది. సుషుప్తిలోంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ దుఃఖాలు, ప్రయత్నాలు అన్ని సమానంగానే ఉంటాయి. కనుక ఇప్పటి మట్టికి వాడు హాయిగా నిద్రపోయే టైములో వాడికి మనస్సు యొక్క స్పందన కానీ, ఆయాసం కానీ, దుఃఖం కానీ ఏమీ లేకపోవడం వల్ల వాడు ఆనందమయుడుగా కనిపిస్తాడు. అంటే ఆనంద ప్రాయుడు. ఆ మయట్ శబ్దం ప్రాచుర్యార్థంలో మయట్, ఇక వికారార్థంలో కాదు. ఆనంద వికారుడు కాదు, ఆనందమయ అన్నది. అంతేగాని పూర్తిగా ఆనందుడు కాదు, ఆనంద స్వరూపం కాదు. ఎందువలన ఇది అనాత్యంతికత్వాత్. ఎందువలన ఆత్యంతికము అంటే సర్వథా వచ్చింది. ఈ సుషుప్తి అనేటువంటిది పూర్తిగా స్థిరం కాదు, మళ్ళీ ఆ అవస్థలో మాత్రం ఆ రకంగా ఉంటుంది. అది మళ్ళీ వెనక్కనికి వచ్చే మాట అయితే మళ్ళీ 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 అజ్ఞానము, ఆయాసము, దుఃఖము ఇవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. కనుక ఆత్యంతికం కాదు. ఎలా ఉదాహరణ, యథా లోకే నిరాయాస స్థిత సుఖీ ఆనందభుక్ ఉచ్యతే. హాయిగా ఉన్నాడు ఒకడు, ఆయాస పడకుండా రెస్ట్ తీసుకుంటున్నాడు.
ఆ ఆయాసం లేకుండా ఉండేటువంటి మనిషి వాడు అబ్బా వాడు సుఖంగా ఉన్నాడండి, ఆనందాన్ని అనుభవిస్తాడండి అంటాడు. ఎంతవల్ల అని అంటే అంతవరకే ఉంది. అత్యంత ఆయాస రూప అత్యంత అనాయాస రూపా హి ఇయం స్థితి అనేన అనుభూయతే ఇది ఆనంద భుకు. అంటే అనాయాసంగా వాడు ఏ శ్రమ పడకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు కాబట్టి వాడు సుఖంగా ఉన్నాడు, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అంటాం. అది శాశ్వతమా అంటే వాడికి కాదు, మళ్ళీ వాడు ప్రయత్నం చేస్తాడు, దుఃఖాలు అనుభవిస్తాడు, అనాత్యంతికం. అలా లోకంలో వాడిని ఆనంద భుక్ అని ఎలా అంటామో అలాగే సుషుప్త కాలంలో కూడా వీడిని ఆనంద భుక్కు అనేటువంటి మాటతో పిలుస్తాము. ఏషోస్య పరమానంద ఇది శృతే. ఇదే పరమానందం అంటే అంటే పరమానంద సుషుప్త కాలంలో ఉండేటువంటి ఈ ఆనందమే వాడికి ఉండేటువంటి గొప్ప ఆనందము. అంటే స్వప్నాది ప్రతిబోధ చేత ప్రతి ద్వారీభూతత్వాత్ చేతోముఖ. స్వప్నాది ప్రతిబోధ చేత ప్రతి, స్వప్నాది ప్రతిబోధ చేత ప్రతి అనేటువంటి మాట. స్వప్న జాగరణం రెండు, అది ప్రతిబోధ సిద్ధితం. అదే దాని తత్ప్రతి దారభూతం అంటే దానికి దారిగా ఉంది. ఇది స్వప్నస్య జాగరితస్య వా సుషుప్త ద్వారం అంతరేణ సంభవోస్తి తయోస్తత్కార్యత్వాత్. అంటే ముందు నిద్రపోతే దానిలోంచి జాగరణ, దానిలోంచి స్వప్నం. అంటే జాగరణానికి కానీ స్వప్నానికి కానీ దారి సుషుప్తం. సుషుప్తమే లేకపోతే మరి తెలివిగా ఉన్నాడు, తెలివి వచ్చిందండి. తెలివి వచ్చిందంటే దేనిలోంచి తెలివి వచ్చింది? నిద్రపోతే కదా తెలివి వచ్చేది. కలగన్నాడు అంటే నిద్రగా ఉంటే కల్లో ఉన్నాడు. అంటే స్వప్నానికి జాగ్రత్తకి కూడా ద్వారం ఏది అంటే సుషుప్త స్థానమే. కనుక చేతో ముఖ అనే మాట రాశారు. బోధ లక్షణ అది రాశారు. స్వప్నాది ప్రతిబోధ చేత ప్రతి ద్వారీభూతత్వాత్ చేతో ముఖ. స్వప్నాది ప్రతిబోధ అనే దానికి జాగ్రత్త స్వప్నములు అలాంటి పొందే మనస్సుకి ఈ సుషుప్తి అనేది ద్వారీభూతంగా ఉంది కనుక వీడిని చేతోముఖ అనే పేరుతో పిలిచాము. బోధ లక్షణం వా చేత ద్వారం ముఖం అస్య స్వప్నాద్యాగమనం ప్రతి ఇది చేతోముఖ రెండో వ్యాఖ్యానం. బోధలక్షణమైన చేతస్సు అంటే మనస్సు ఇది ద్వారంగా గలది కనుక ఎప్పుడు స్వప్నాది ఆగమనం ప్రతి కల రావడానికి ద్వారం ఏది అంటే కాస్త నిద్రపోతే నిద్రలో కలొస్తుంది. పూర్తిగా తెలివిగానే ఉంటే కల రాదు కదా. అంటే కలగడానికి ముందు ద్వారం ఏది అంటే నిద్ర. కలత నిద్ర అయితే ముందు నిద్ర పెట్టి నిద్ర వచ్చిన తర్వాత దానిలోంచి కల వస్తుంది. అంటే కల రావడానికి ద్వారము అనే అర్థం కూడా చేతోముఖ అనే దానికి అర్థం చెప్పచ్చు. స్వప్నాద్యాగమనం ప్రతి ముఖమస్య ద్వారం ముఖం అస్య స్వప్నాద్యాగమనం ప్రతి ఇది చేతోముఖ. భూత భవిష్యత్ జ్ఞాతృత్వం సర్వ విషయ జ్ఞాతృత్వం అస్యైవ ఇది ప్రాజ్ఞ. అంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలియటం, సర్వము తెలియబడ్డం, ఇవన్నీ కూడా జ్ఞాతృత్వం. అంటే వర్తమాన విషయంలో జ్ఞాతృత్వం వీడికే ఉంటుంది. వాడి పేరు ప్రజ్ఞ. ప్రాజ్ఞ అని పేరు. అంటే ప్రకర్షేణ జానాతీతి ప్రజ్ఞ. ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. ప్రాజ్ఞ పదానికి అర్థం ఏమిటి అంటే సుషుప్త కాలంలో సమస్తమైన విశేష విజ్ఞానములు పోతాయి. అంటే సుషుప్త కాలంలో వాడికి జ్ఞానం ఉంటుందా ఉండదా అది ప్రశ్న. సుషుప్త కాలంలో అంటే బాగా నిద్రపోయిన వాడికి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? వాడు ఏమీ తెలుసుకోడు కదా. మరి వాడిని ప్రాజ్ఞుడు అనే పేరుతో ఎలా చెప్తున్నారు అని అంటే అది ఇంతకు ముందు ఆ ప్రాజ్ఞ చూడండి. సుషుప్తోపీతి అని ఆనందగిరిలో ఉంది చూడండి. ప్రాజ్ఞ పదానికి వివరణ ఇది. భూతే భవిష్యతి వా విషయే జ్ఞాతృత్వం తథా సర్వస్మిన్నపి వర్తమానే విషయే జ్ఞాతృత్వం అస్యైవ ఇది ప్రకర్షేణ జానాతి ఇది ప్రజ్ఞ. బోధేత్యాదినా దగ్గర రాసి దానికి ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞ. ఈ ప్రాజ్ఞ పదాన్ని వ్యుత్పత్తి చెబుతున్నారు. దానికి అర్థం ఏమిటి అంటే సుషుప్త కాలంలో సమస్త విశేష విజ్ఞాన ఉపరమాత్ కుతః జ్ఞాతృత్వం. సమస్తమైన విశేష విజ్ఞానములు నశించిపోతాయి కదా, జ్ఞానం ఉండదు కదా. మరి ఆయన అన్నీ తెలుసున్నాడు, జ్ఞాత ఎలా అయ్యాడు అనే ప్రశ్న అయితే దానికి సమాధానం చెప్తున్నారు. సుషుప్తేపి ఇది యద్యపి సుషుప్త తస్యాం అవస్థాయాం సర్వమస్త విశేష విజ్ఞాన విరహితో భవతి. ఈ సుషుప్తిని పొందినటువంటి జీవుడు ఆ సుషుప్త కాలంలో అంటే నిద్రపోయే కాలంలో ఆ అవస్థలో విశేష విజ్ఞానాలు లేనివాడే అవుతాడు.
అది అందరికీ తెలిసిన మాట. ఒక మనిషి నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలో వాడికి ఎటువంటి విజ్ఞానములు ఉండవు. అది లోకంలో అందరికీ తెలిసిన మాటే. సుషుప్తుడు తస్యామవస్థాయాం అంటే సుషుప్త దశలో, నిద్రించే దశలో సమస్తమైన విశేష విజ్ఞానములు లేనివాడు అవుతాడు. తథాపి భూత నిష్పన్న యా జాగరితే స్వప్నే చ సర్వ విషయ జ్ఞాతృత్వ లక్షణా గతి తయా ప్రకర్షేణ సర్వం ఆసమంతా జానాతి ఇది ప్రాజ్ఞశబ్దవాచ్యో భవతి. అంటే ఇప్పుడు ఈ దశలో వాడు తెలియలేదు, కానీ జాగ్రత్త దశలోను స్వప్న దశలోను వాడు సమస్త విజ్ఞానములు గలవాడు కాబట్టి ప్రకృష్టమైన జ్ఞానం గలవాడు. వాడు వేరే కాదుక, వీడు ఇప్పుడు నిద్రిస్తున్నాడు కానీ వీడికి జ్ఞానం లేదా అంటే ఇప్పుడు లేదండి, ఇంతకు ముందు జాగ్రత్త దశలోను స్వప్న దశలోను సంపూర్ణమైన జ్ఞానం ఉంది కదా. అంచేత వాడు అన్నీ తెలిసిన వాడే కనుక ప్రకర్షణ జ్ఞాత అని అర్థం చెప్పచ్చు. భూత నిష్పన్నావా జాగరితే స్వప్నే చ సర్వ విషయ విజ్ఞాతృత్వ లక్షణా గతి. అది అంటే ఇది వరకు భూత భవిష్యత్ జ్ఞాతృత్వం, సర్వ విషయ జ్ఞాతృత్వం అదంతా వీడికి ఉంది. వీడికి ఎప్పుడుంది అంటే ఈ టైంలో లేదు, కానీ ఇంతకు ముందు జాగ్రత్త దశలోను స్వప్న దశలోను అన్నిటినీ తెలుసుకున్నవాడే వీడు కనుక వీడిని ప్రాజ్ఞుడు అన్నాము. ఎలాగా అంటే సుషుప్తేపి భూతపూర్వగత్యా ప్రాజ్ఞ ఉచ్యతే. ఇప్పుడు సుషుప్త కాలంలో నిద్రిస్తున్న సమయంలో వాడు అన్నీ తెలిసిన వాడు అని అనలేదు మేము. భూతపూర్వగతి అంటే ఇంతకు ముందు అన్నిటినీ తెలుసుకున్నవాడు, జాగ్రత్త దశలో అన్నీ తెలిసినవాడు, స్వప్న దశలో అన్నీ తెలుసుకున్నవాడు. ఈ సుషుప్త దశలో ఏ రకమైన విజ్ఞానము లేకపోయినా వీడు భూతపూర్వగతిని అనుసరించి వాడు గతంలో, ఇవాళ ఇప్పుడు బాగా ఏదో ఐశ్వర్యం అంతా పోయింది, ఒకప్పుడు బాగా బతికిన వాడే అంటాం మనం. ఆయన చాలా గొప్పవాడండి, చాలా ఐశ్వర్యవంతుడు. ఇప్పుడుందా? ఇప్పుడేం లేదు, ఆయన మామూలుగా యాచనగా వచ్చాడు, కానీ లోగడ చాలా ఐశ్వర్యవంతుడు అన్ని ఉన్నవాడు. ఇవాళకేదో కాలం కలిసి రాలేకపోయింది అనుకోండి, అది వేరే విషయం. అలాగా ఈ జీవుడికి సుషుప్త దశలో విజ్ఞానం లేకపోయినా వాడికి జాగ్రత్త దశలోను స్వప్న దశలోను సర్వ విషయ విజ్ఞానము ఉంది కనుక ఆయన్ని భూతపూర్వగతిని అనుసరించి అంటే గతంలో జరిగిపోయిన దాన్ని ఆశ్రయించుకుని ఆయన్ని ప్రాజ్ఞుడు అన్నాము అనేటువంటి ఒక మాట చెప్పారు. ఇది ప్రాజ్ఞ లక్షణంగా. లేదా అథవా అని మరో రకం, అథవా ప్రజ్ఞప్తి మాత్రం అస్యైవ అసాధారణం రూపం ఇది ప్రాజ్ఞ. దీనికి ప్రజ్ఞప్తి మాత్రం ప్రాజ్ఞ గలవాడు ప్రాజ్ఞ అని అసాధారణమైనటువంటి ఒక విశేషణం. ఏమిటది అంటే ఇతరములైనటువంటి వాటిల్లో అయితే విశిష్ట జ్ఞానం ఉంటుంది, ఇక్కడ కేవలం జ్ఞాన సామాన్యం ఉంటుంది తప్ప విశిష్ట రూపంగా జ్ఞానం ఉండదు. సుషుప్త కాలంలో వీడికి జ్ఞానం ఉండదా అంటే ఉంటుంది, కానీ ఏ రకం ఫలానా విషయము ఫలానా ఈ విషయమైనా ఏ ఉండదు, జ్ఞాన సామాన్యం ఉంది. జాగ్రత్త దశలో అయితే వస్తువుల యొక్క జ్ఞానం విశిష్ట రూపమైన జ్ఞానం వస్తుంది. అంటే జ్ఞానములో రకరకాలు, ఈ జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఉంది, దీన్ని తెలుసు దాన్ని తెలుసు, ఈ రకమైనటువంటి విశేష విజ్ఞానాలన్నీ జాగ్రత్త దశలోనూ స్వప్న దశలోనూ ఉంటాయి. సుషుప్త దశలో వీడికి జ్ఞానం మాత్రం ఉంటుంది తప్ప విశేష విజ్ఞానం ఉండదు. కనుక దానికి దీనికి తేడా. జ్ఞప్తి మాత్రం అస్య ఇది జ్ఞ ప్రాజ్ఞ అనే దానికి అర్థం అంటే కేవలం జ్ఞాన మాత్రం గలవాడు, అంతేకాని విశేష విజ్ఞానాలు ఏమీ లేవు అనే అర్థం చెప్పి ప్రాజ్ఞ శబ్దాన్ని వ్యుత్పత్తి చెప్పారు. ఒక అర్థం అంటే రెండు రకాలు. సుషుప్త కాలంలో వాడికి ఏమీ తెలియకపోవడం అనేది అందరికీ తెలుసు. వాడిని ప్రాజ్ఞ అని ఎలా అన్నారు అని అంటే వాడికి జ్ఞానం మాత్రం ఉందే తప్ప విశిష్ట జ్ఞానం లేదు కనుక జాగ్రత్త దశకి స్వప్న దశకి తేడా ఉంది అని ఒక రకమైన వ్యాఖ్యానం చేశారు. జ్ఞాన సామాన్యం జ్ఞప్తి మాత్రం ఉందే తప్ప విశిష్ట జ్ఞానం లేదు. లేదా ఇంక మరొక రకమైన చెప్పారు అంటే ఇప్పుడు వాడు ఏమీ తెలుసుకోకపోయినా జాగ్రత్త దశలోనూ స్వప్న దశలోనూ అన్నీ తెలిసినవాడు కనుక భూతపూర్వ విజ్ఞానాన్ని బట్టి వీడు ప్రాజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. అది ఈ దశలో ఉంది, ఈ దశలో లేదండి, ఇంక భూతపూర్వ గతిని అనుసరించి చెప్పాము. ఇప్పుడు సాంప్రతికాభావే భూతపూర్వ గతి అని మాట ఉంది. ఇప్పుడు లేకపోతే వెనకాల ఉన్నదాన్ని గమనించుకోవాలి. ఇది వరకు వాడు అన్ని రకాల జ్ఞానాలు గలవాడు జాగ్రత్త దశలోనూ స్వప్న దశలోనూ. ఇప్పుడు లేడు, అయినప్పటికీ కూడా అవన్నీ ఉన్నాడు అనే అర్థంలో వీడిని ప్రాజ్ఞుడు అన్నాము అని మొదటి వ్యాఖ్యానం చేశారు. లేదా రెండో రకంలో ఇది ప్రజ్ఞప్తి మాత్రం ఉంది, విశేష విజ్ఞానం లేకపోయినా జ్ఞాన సామాన్యం ఉంది, ప్రాజ్ఞుడు అనే అర్థంలో రెండో విజ్ఞానం చెప్పారు. ఇతరయోహో అంటే జాగ్రత్త స్వప్నములకు అయితే విశిష్టమపి విజ్ఞానం అస్తి స్వయం ప్రాజ్ఞ తృతీయ పాద అని మూడో పాదం పూర్తి చేశారు. ఇప్పుడు ఇంతవరకు చూడండి, సుషుప్త స్థాన
ఏకీభూత ప్రజ్ఞానఘనయేవ ఆనందమయ ఆనందభుక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద అని సుషుప్త్యభిమాని జీవస్వరూపం చెప్పారు. ఇక్కడికి 3 పాదాలు పూర్తయ్యాయి. ఇంకా 4వ పాదంలోకి వెళ్తున్నాం మనం. దీనిలోకి దానిలో ఈ భేదాలను ఆశ్రయించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు.